తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణపై సమగ్ర సమాచారం ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ కులగణన వర్గీకరణపై నేతలకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీ భవన్లోని ప్రకాశం హాల్లో మధ్యాహ్నం 2 గంటలకి ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. గాంధీ భవన్ నుండి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ ధనలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ బీసీ కులగణన అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లి పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే విధంగా కూడా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పటివరకు అంటే దేశవ్యాప్తంగా ఎక్కడ జరగని విధంగా కులగణన చేసినామని కూడా చెప్తుంది. కాబట్టి అయితే కులగణనకు సంబంధించి ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఈ నెల 16 నుంచి 28 వరకు కూడా మరోసారి అవకాశం ప్రభుత్వం కూడా ఇచ్చింది. కాబట్టి ఆ మిగిలిపోయిన వారందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని చెప్పేసి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఎందుకంటే ఇప్పటికీ గతంలో కూడా కులగణన అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గతంలో కూడా ఒకసారి వర్క్షాప్ నిర్వహించారు. మరోసారి గడువు కూడా ప్రభుత్వం పొడిగించింది. అయితే ఇది అంశానికి సంబంధించి కులగణనకు సంబంధించి కూడా ఏవైతే ఆరోపణలు వస్తాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లాలి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. ఇప్పటికే ఎంసీహెచ్ఆర్డీలో ఒకసారి ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం తరఫున నిర్వహించారు. కాబట్టి ఇప్పుడు ఏకంగా మళ్ళీ పార్టీ తరఫున నిర్వహించిన కార్యక్రమాన్ని కాబట్టి పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా జిల్లా అధ్యక్షులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు కార్యవర్గానికి సంబంధించిన నేతలందరూ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఇస్తున్నారు. ఈ బీసీ కులగణనతో పాటు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు, మొట్టమొదటి కూడా తెలంగాణలో. కాబట్టి ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలి. నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ అంశానికి సంబంధించి కూడా పార్టీ దీన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆలోచన చేస్తుంది. ముఖ్యంగా బీసీ కులగణనతో పాటు అదేవిధంగా బీసీలకు 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి కూడా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. థాంక్యూ ప్రతాప్.